ఏంటి సిరి? వేడి వేడి ఇడ్లీ, మల్టీగ్రెయిన్ ఇడ్లీ. దీంతో దోశ కూడా వచ్చింది. అవును, దోశ ఇడ్లీ రెండు వేసుకోవచ్చు. 14 వెరైటీస్ చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడర్ ఇది. सीजर लिए मैं किधर रखा? वो जो बर्फर पड़ता नहीं लेंगे దోశల్లోకమా ఈ అల్లం పచ్చడి కానీ మామిడికాయ తురుము పచ్చడి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అర్థమైందా? పోసుకోవచ్చామా? ఇంత చిక్కగా ఉంటే మనకి దోశ అనేది బాగా వస్తుంది. ఇది మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడర్ అమ్మా. దోశ పోసుకోవచ్చు, అదే పిండితో ఇడ్లీ పోసుకోవచ్చు. నేను ఇడ్లీ వేసినా ఇంకా వాటర్ పోయలేదు, దోశకు కూడా వాటర్ పోసుకోలేదు. కాదు ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్, కొంచెం అంటే కొంచెం పోసుకోండి, లేకపోతే అవసరమే లేదు. ఓకేనా? దోశలు బాగా వస్తాయండి. ఇది చాలా శక్తివంతమైన ఫుడ్. 14 వెరైటీస్ చిరుధాన్యాలు పడటం వల్ల మనకి బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. మనం వైట్ రైస్ తినకూడదు అనుకుంటే ఒక పూట దోశ, ఒక పూట ఇడ్లీ ఇలా తినొచ్చు. చపాతీ పిండి కూడా ఉంది మా దగ్గర. చూడండి ఎంత చక్కగా వస్తుందో దోశ. మీరు పెనం సరిగా ఉండేటట్టు చూసుకోండి. పాత పెనాలు ఉంటాయి చూడండి, కొంతమంది దోశలకు రావు. అలాంటి పెనాలతో వాడితే దోశ పిండి సరిగా రాదు. అర్థమైందా? చూడు ఎంత బాగా వచ్చింది వర్ణం కలర్లో దోశ. మనం 24 గంటలు నానబెట్టుకున్నా కూడా పుల్లగా లేదు. అంటే ఒక్కొక్క ఊరిని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా ఎండలు ఉంటాయి, మనకి ఇక్కడ ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా అనమాట. చూడమ్మా ఎంత చక్కగా వచ్చిందా దోశ. బాగా వచ్చిందా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడర్ అలాగే చపాతీ పిండి ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. కానీ దోశ ఇడ్లీ పౌడర్ ఎలా వాడాలి ఒకే పిండితోటి అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రెష్గా పెట్టిన మామిడికాయ తురుము పచ్చడి అండి. ఇది వేడివేడి రైస్లోకి కానీ దోశ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు మామిడికాయ ముక్క కొరకడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళ కోసం ఈ తురుము పచ్చడి అండి. ఇది దగ్గర మీకు 100 కేజీలకి పైనే ఉంది పచ్చడి. చక్కగా నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి. వారం మా దగ్గర పచ్చళ్ళు అనేది పెడుతూ ఉంటాము. మామిడికాయ పచ్చడి 200 కేజీలు పెట్టాను, తురుము పచ్చడి 100 కేజీలు పెట్టాను. మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి ఆర్డర్ చేసేసుకోండి. పచ్చళ్ళలో మేము కాశ్మీరీ మిరపకాయలు ఇవి వాడామండి. మీకు ఇందులో మెంతిపిండి, ఆవుపిండి ఇవన్నీ కూడాను ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేసాము. అలాగే శనగ నూనె వాడామండి. మంచిగా పోపు పెట్టుకుంటే అసలు ఎంత మంచి వాసననండి. ఈ పచ్చడి ఒక్కసారైనా సరే తినాల్సిందే, ఎందుకంటే అంత టేస్టీగా పెట్టాము, అంత బాగుంది. అసలు డబరా మూత 3వ రోజు ఓపెన్ చేయగానే గప్పున వచ్చిందండి. తాళింపు వేసిన తర్వాత మెంతు, జీలకర్ర పిండి, ఆవు పిండి ఇవన్నీ కూడాను ఈ పోపు పట్టడం వల్ల గొప్పన అసలు ఎంత టేస్ట్గా ఉందంటేనండి కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి నాకు. అంటే అంత బాగా పెట్టానా అని ప్రౌడ్గా అనిపించింది నాకు. అంటే ఈ పచ్చడి పిల్లలకి ముక్కలు కొరుక్కొని తినని వాళ్ళకి చాలా బాగుంటుంది.
మా దగ్గర ఫ్రెష్ పచ్చళ్ళు, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కానీ, మటన్, చికెన్, బోన్లెస్ మటన్ పచ్చడి, బోన్లెస్ చికెన్ పచ్చడి, క్రాబ్స్, ఫిష్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయండి. ఇంకా వెజ్ పచ్చళ్ళు కూడా అన్ని వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తుంది మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడర్ అండి. ఈ దోశ ఇడ్లీ పౌడర్ ఇది ఎలా వండుకునే తయారు చేసే విధానం నేను మీకు చూపిస్తున్నాను. ఒకే పౌడర్ తోటి మీరు దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకోవచ్చు. మీకు ఏ క్వాంటిటీలో కావాలో చూసుకొని అంత పిండి తీసుకోండి. నేను కేజీ పిండి నానబెట్టేసి, ఎందుకంటే మా ఎంప్లాయీస్ మా ఇంట్లోకి అందరికీ ఒక ట్రిప్కి ఇది సరిపోతుంది అనమాట. సో ఇది మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడరు. ఇది కలిపే విధానం ఎలా ఉంటుందంటే అండి, ఒక ఎండకాలంగా ఉండే ఊర్లో అయితే, బాగా వేడిగా ఉండే ఊర్లో అయితే రాత్రి కలిపెట్టుకుంటే పొద్దునే టిఫిన్ అనేది వేసుకుంటే పిండి పొంగిద్ది. అదే కన్నా ఇప్పుడు మైసూర్ లాంటి ఊర్లు, చల్లదనంగా ఉండే ఊర్లో ఇవాళ మార్నింగ్ నానబెడితే రేపు మార్నింగ్ దాకా ఇది పిండి అనేది పొంగదు. పొంగినా పొంగకపోయినా ఇడ్లీ అనేది వేసుకొని తినొచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడరు మన నార్మల్ ఇడ్లీ లాగా ఉండదు. కాకపోతే ఇది ఇందులో హెల్త్ బెనిఫిట్స్ అనేది పుష్కలంగా ఉంటాయి. బీపీలు, షుగర్లు కంట్రోల్లోకి వస్తాయి. అసలు ఇది తినడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే, ఒక మనిషికి ఒక రోజుకు కావాల్సిన శక్తిని అందించే పిండి ఇది. బంగారం లాంటి పిండి, 14 వెరైటీస్ చిరుధాన్యాలతో చేసిన పిండి. ఇది చక్కగా తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి శుభ్రంగా చెరిగిపిచ్చి ఫస్ట్ క్వాలిటీని మెయింటైన్ చేసి మేము మీ దాకా తీసుకురావాలనేది హెల్తీ ఫుడ్ అనమాట. ఇది నా డైట్లో నేను తింటాను. ఒకవేళ షుగర్, బీపీలు ఉన్నవాళ్ళు వైట్ రైస్ తినకూడదు అనుకుంటే ఇది చక్కగా తినొచ్చు. పిండి ఎంత చిక్కగా కలిపానో చూశారు కదండి. అంత చిక్కగా కలిపితే పొద్దున్నే ఇది మీకు ఈ రోజు పొద్దున్న నానబెడితే రేపు పొద్దున్నకి మాకు ఇలా పొంగిందనమాట. అంటే ఒక్కొక్క ఊరుని బట్టండి, ఎండలుగా ఉండే ఊర్లో తొందరగా పొంగదు. ఇప్పుడు ఇందులో నేను నీళ్ళు అనేది పోయిలా. నీకు రాత్రి చూపించినప్పుడు పిండి చిక్కగా ఉంది, ఇప్పుడు చూపించినప్పుడు అదే పిండి వాటర్ యాడ్ చేసుకోకుండా లూజ్ అయింది. అంటే పిండి పులిసే కొద్దీ లూజ్ అయింది. ఇందులో మీకు ఉప్పు, సోడా ఉప్పు వేసేసుకొని ఇడ్లీ వేసుకున్న తర్వాత వాటర్ కావాలంటే దోశల్లోకి వేసుకోవాలి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇడ్లీ చూడండి, ఒక కుక్కర్లో 2 గ్లాసులు కానీ 2.5 గ్లాసులు కానీ నీళ్లు పోసేసి ఇంత చిక్కగా ఉండే పిండి సోడా ఉప్పు కలిపేసి వేసేసి మనం ఇడ్లీ వేసుకోవచ్చు. మీడియం మంట మీద ఇలా వండుకుంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. ఇందులో మనం 14 చిరుధాన్యాలు వేసాము. ఇందులో స్ట్రాంగ్గా ఉండే చిరుధాన్యాలు ఏంటి అంటే జొన్నలు, ఆ తర్వాత అలసందలు, తర్వాత ఉలవలు, ఇవి ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు, ఇవన్నీ జొన్నలు, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వీటికి నానడానికి టైం పట్టిద్ది. ఇడ్లీ కూడా మన మామూలు ఇడ్లీ లాగా మరీ దూదుల్లాగా ఉండదు, అలా అని చెప్పేసి రాళ్ళలాగా ఉండదు. ఒక ఇడ్లీ ఎలా ఉండాలో అలా సాఫ్ట్గానే ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపించాను కదా, అంత సాఫ్ట్గా ఉంటుంది. హెల్త్ కోసం తినే ఏ ఫుడ్ గురించి అయినా సరేనండి, మనం అలా ఉండాలి ఇలా ఉండాలని అనుకోవద్దు. ఇది చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటాం. ఇది తింటే బీపీలు, షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. వెయిట్ లాస్కి మంచిది. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. బలహీనంగా ఉండరు. ఒక మనిషికి ఎంత శక్తి కావాలో అది మనకి ఈ దోశ ఇడ్లీ ద్వారా దొరికిద్ది. మీరు ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు చపాతీ, ఒకరోజు చిరుధాన్యాల సంగటి, ఒకరోజు ఉప్మా, ఇవన్నీ చేసుకోండి. ఇవన్నీ చిరుధాన్యాల పౌడర్లు మా దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే అసలు మేము నీతి నిజాయితీగా కష్టపడి చాలా క్వాలిటీ ఫుడ్ని మీకు అందజేస్తున్నాము. మీరు చేసుకోలేకపోతే రిటైర్మెంట్లో ఉంటారు, దేశ విదేశాల్లో ఉంటారు, ఇంకా చేసినన్ని రోజులు చేస్తారు. ఇక చేసుకోలేనప్పుడు హెల్తీ ఫుడ్ తినాలి అనుకుంటే మా దగ్గర కారపొడులు ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న నువ్వుల కారపొడి, ఇప్పుడు మీరు చూస్తున్న పచ్చడి మీకు తురుం పచ్చడి, మామిడికాయ తురుం పచ్చడి, మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసె కారపొడి, నువ్వుల కారపొడి, ఉసిరికాయ కారపొడి, ఇవన్నీ కూడాను మనకి బీపీలు, షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. ఒంట్లో ఉన్న నీరు పోయిద్ది, కాళ్ళల్లో ఉన్న గుజ్జు అరిగిపోయినా సరే శక్తిగా ఉంటుంది. రైస్లో కూడా ఈ కారపొడులు వేసుకొని తినొచ్చండి. కరివేపాకు కారం మంచిది, జుట్టుకి, ఒంటికి, కంటి చూపుకి, బీపీకి, షుగర్కి. అలాగే మునగాకు కారం ఒంట్లో ఉన్న నీరు పోయిద్ది, గుజ్జు డెవలప్ అవుతుంది, బీపీకి, షుగర్కి చాలా మంచిది. ఇవన్నీ మా దగ్గర ఉన్నాయండి. ఉసిరికాయ కారపొడి ఉంది, నువ్వుల కారపొడి ఉంది, మీకు ఇన్స్టెంట్ దోశ ఇడ్లీ పౌడర్ ఉంది మా దగ్గర. చట్నీ పౌడర్ కూడా ఉందండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది చట్నీ పౌడర్ అండి. అందులో నీళ్లు వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకొని మీకే మోతాదులు కావాలో తాళింపు అవసరం అంటే వేసుకోవాలా. ఇవాళ రేపు డైట్లో ఉండేవాళ్ళు ఎంత తక్కువ ఆయిల్ తింటే అంత మంచిది అనుకుంటే మీరు నీళ్లు కలుపుకొని డైరెక్ట్గా ఇలా దోశ ఇడ్లీతో పాటు చక్కగా తినేసేయచ్చు. ఇది ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అండి, మా దగ్గర అవైలబుల్లో ఉంది. చేసుకోలేని వాళ్ళకి ఇవన్నీ బంగారం లాంటివండి. మీకు ఎన్ని కారపొడులు అందించాం. గరం మసాలా పౌడర్లు ఉన్నాయి, మటన్, చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్, బిర్యానీ మసాలా, పీతల మసాలా, ఆ తర్వాత మీకు పన్నీర్ మసాలా, ఎగ్ మసాలా, మష్రూమ్ మసాలా, ఇలా ఎన్ని రకాల గరం మసాలా పౌడర్లు ఉన్నాయి, చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి, కారపొడులు ఉన్నాయి, పచ్చళ్ళు, వెజ్ పచ్చడి, నాన్ వెజ్ పచ్చళ్ళు, మామిడికాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, చింతకాయ, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. కిచెన్కి ఏమేమి కావాలో లేడీస్కి అన్నీ తెలుసుకొని మేము చేసాము. ఈ చిరుధాన్యాల పౌడర్లు ఒకరోజు ఇడ్లీ తినండి ఒక పూట,
ఇంకొక పూట చపాతీ తినండి, ఇంకొక పూట దోశ పోసుకోండి. మీరు ఒక రోజుకి ఎంత హెల్తీగా ఫుడ్ తింటున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ని బట్టి పనులు చేసుకోవాలండి. మనం చిన్న వయసులో ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. 30 దాటిన తర్వాత మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. హెల్తీ ఫుడ్ కోసం ఇవన్నీ మీరు చక్కగా పెట్టుకొని తినండి. మల్టీగ్రెయిన్ ఇడ్లీ దీంతో దోశ కూడా వచ్చింది. అవును, దోశ ఇడ్లీ రెండు వేసుకోవచ్చు. 14 వెరైటీస్ చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడర్ ఇది. మీకు ఈ ఇడ్లీ పిండి దోశ పిండి లాగా ఇడ్లీ పిండి లాగా స్పీడ్గా నానదు, ఉబ్బదు అండి. గుర్తుపెట్టుకోవాల్సిన పిండి ఇది. మన హెల్త్కి మన షుగర్కి కానీ అసలు ఏదైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు వైట్ రైస్ తినకూడదంటే ఇది తింటే చాలా హెల్త్కి మంచిది. షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, థైరాయిడ్ ఇష్యూస్ కూడా ఉండవండి. కరివేపాకు కారపొడితో చాలా బాగుంది. కరివేపాకు కారం, మీకు నువ్వుల కారపొడి, మామిడికాయ తురుము పచ్చడి, ఇవి 3 వేసుకొని తింటే అల్ల పచ్చడి కూడా ఉందండి మా దగ్గర. నిమ్మకాయ పచ్చడి, అల్ల పచ్చడి, వీటితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. పల్లి చట్నీ, ఇన్స్టెంట్ పల్లి చట్నీ అండి, అది మేము తయారు చేసింది. అందులో ఉత్త నీళ్ళు ఒకటి పోసుకోవడమే. అర్థమైందండి? చాలా బాగుంది. అదనమాట. మీకు ఈ ఇడ్లీ పిండిలో జొన్నలు, తర్వాత ఒరుగులు, ఓట్స్ ఇవన్నీ కలుస్తాయండి. దాంతోపాటు మీకు ఉలవలు, అలసందలు, శనగలు ఇవన్నీ కలుస్తాయి. అమ్మా, ఈ శనగలు జొన్నలు ఇవి నానడానికి ఒక రాత్రి సరిపోదు ఉబ్బడానికి. అందుకని మన ఊర్లో నేను ఈ రోజు పొద్దున్న నానబెడితే రేపు పొద్దునకి మనకి ఇది టిఫిన్ అయింది అంటే 24 గంటలు టైం పట్టిద్ది. అదే ఆంధ్రాలో ఉన్న వేడికి కానీ అక్కడ ఉన్న వాతావరణానికి కానీ మధ్యాహ్నం 4 మీరు పిండి కలిపి పెట్టుకుంటే మార్నింగే మీకు టిఫిన్ అనేది అవుతుంది. ఇది పొంగడానికి మన మినపప్పు, బియ్యం పిండి ఇలా పొంగినట్టుగా ఇందులో బియ్యం ఉండదు కాబట్టి మనకి మినపప్పు అయితే తొందరగా నానుతుంది. అదే మనకి జొన్నలు, మనకి ఉలవలు, అలసందలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఈ తొందరగా ఉబ్బవు. శనగలు అసలు తొందరగా ఉబ్బవు, అలాగే జొన్నలు కూడా తొందరగా ఉబ్బవు. మళ్ళీ దీంతో పాటు ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ తొందరగా నానవన్నమాట. వీటికి టైం పట్టిద్ది కాబట్టి ఇంత టైం పట్టితే అది ఉబ్బిద్ది. మనం కూడా ఈ రోజు పొద్దున్న నానబెట్టి రేపు పొద్దునగా అనమాట సాఫ్ట్ గా వస్తుంది. అదే పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు. మనం పిండి కలిపేటప్పుడు చిక్కగా ఉండింది. అదే పొద్దున్నే అది మనకి 24 గంటలు అయ్యేటప్పటికి జారుగా అయిపోయింది. ఎందుకంటే పిండి లూజ్ వదిలిద్ది. ఆ లూజ్ తోనే మనం ఉప్పు, సోడా ఉప్పు కలుపుకొని ఇడ్లీ వేసేసుకోవాలా. అర్థమైందమ్మా? ఇడ్లీ వేసేసుకోవాలా. అదే పిండితోటి మనం కొంచెం వాటర్ కలుపుకుంటే పర్వాలా, కలుపుకోపోయినా పర్వాలా. చిక్కదనం ఏ మోతాదు కావాలో పలచగా దోశలు వేసుకుంటే కొంచెం వాటర్ పోసేసుకుంటే సరిపోద్ది. సోడా ఉప్పు ఒకేసారి కలుపుకున్నాం కాబట్టి. మనకి ఎక్కువ మోతాదు వద్దనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఏ మోతాదు కావాలో ఆ మోతాదు తీసుకొని ఉప్పు, సోడా ఉప్పు కలుపుకొని ఇడ్లీ వేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ కూడా వేసుకోవచ్చు. అది మనకి ఇది ఇడ్లీ దోశ ఎలా వేసుకుంటాము, మనం ఇడ్లీ పిండి మిగిలిపోతే ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకుంటాము, అలా మనం వేసుకునేటప్పుడు సోడా ఉప్పు ఎక్కువ మోతాదు కలుపుకున్నప్పుడు కొంచెం పిండి తక్కువ పక్కన పెట్టుకొని ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో మనం ఇడ్లీ పిండిలో సోడా ఉప్పు వేసుకోవాలి. ఇది తింటే మనకి షుగర్లు కానీ బీపీలు కానీ అన్ని కంట్రోల్లోకి ఉంటాయండి. అసలు ఒక రోజులో మనం ఎంత హెల్తీ ఫుడ్ తింటున్నాం అని ఆలోచించుకొని ఆ చట్నీ పౌడర్, ఇన్స్టెంట్ చట్నీ పౌడరు, నువ్వుల కారపొడి, కరివేపాకు కారపొడి, మీకు మామిడికాయ తురుము పచ్చడి, ఈ 3 కాంబినేషన్ అల్ల పచ్చడి కూడా ఉందండి మా దగ్గర. అసలు మా దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు చికెన్, మటన్ ఫ్రెష్ గా పట్టాం. మీకు ఏం కావాలో మా దగ్గర అన్ని ఉన్నాయి. గరం మసాలా పౌడర్లు, మటన్ మసాలా, చికెన్ మసాలా అసలు టబ్బులు పట్టించేసి పెట్టేసామండి. 100 కేజీలు తెస్తే 200 కేజీలు పచ్చడి అయింది. మళ్ళీ వారానికి మళ్ళీ పెడతాము. ఫ్రెష్ పచ్చళ్ళు, ఫ్రెష్ అన్ని మీకు ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పోస్టులు పెడతా ఉన్నాను చూడండి. బాయ్ చెప్తావమ్మా? బాగుంది కదా, నాకుని తినేసి తెచ్చండి. ఈ పిండి తొందరగా పొలవదామా, పులిసి పొల్లగా తయారవదు, అది గుర్తుపెట్టుకోవాలా. నిన్న పొద్దున్న నానబెట్టింది ఈ రోజు. అదే మనకి ఇడ్లీ పిండి రాత్రి నానబెట్టాం అనుకోమా, పొద్దున్నే 1 గంట 10:30 అయ్యేటప్పటికి పులుపు వచ్చేసిద్ది. ఇది 24 గంటలైనా పులుపు రాలా. హెల్త్ కు మంచిదండి. పిల్లలకి బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, బలహీనంగా ఉండరు. ఒక హెల్తీ ఫుడ్ మనం ఎంత తింటున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం అసలు రోజు హెల్తీ ఫుడ్ తింటున్నామా లేదా? ఇట్లా దోశల్లో ఒక పూట, ఇడ్లీలోకి ఒక పూట, చపాతీలోకి ఒక పూట తిన్నారనుకో అన్ని చిరుధాన్యాలు కడుపులోకి అవుతాయి. చాలా శక్తిగా ఉంటాం. బీపీలు, షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. మీరు చేసుకోలేకపోతే మా లాంటి వాళ్ళకి మీరు ఆర్డర్ పెట్టుకోండి. చాలా నీట్గా ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి ఎండలో ఎండబెట్టేసి చెరిగిపిచ్చి మళ్ళీ అయ్యి మిషన్కి ఇచ్చి మళ్ళీ గాలికి ఆరబెట్టి చక్కగా ప్యాకింగ్ చేసి మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. ఎందుకంటే ఇది నా బిజినెస్ కాబట్టి. ఓకేనా? బాయ్. దోశ చూడు, దోశ పిండి కావాలంటే వాటర్ పోసుకోవచ్చామా. ఇంత చిక్కగా ఉంటే మనకి దోశ అనేది బాగా వస్తుంది.
దోశ ఇడ్లీ పౌడర్ అమ్మా. దోశ పోసుకోవచ్చు, అదే పిండితో ఇడ్లీ పోసుకోవచ్చు. నేను ఇడ్లీ వేసినా ఇంకా వాటర్ పోయలేదు, దోశకు కూడా వాటర్ పోసుకోలేదు. కాదు ఇంకొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్, కొంచెం అంటే కొంచెం పోసుకోండి, లేకపోతే అవసరమే లేదు. ఓకేనా? దోశలు బాగా వస్తాయండి. ఇది చాలా శక్తివంతమైన ఫుడ్. 14 వెరైటీస్ చిరుధాన్యాలు పడటం వల్ల మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. మనం వైట్ రైస్ తినకూడదు అనుకుంటే ఒక పూట దోశ, ఒక పూట ఇడ్లీ ఇలా తినొచ్చు. చపాతీ పిండి కూడా ఉంది మా దగ్గర. చూడండి ఎంత చక్కగా వస్తుందో దోశ. మీరు పెనం సరిగా ఉండేటట్టు చూసుకోండి. పాత పెనాలు ఉంటాయి చూడండి, కొంతమంది దోశలకు రావు. అలాంటి పెనాలతో వాడితే దోశ పిండి సరిగా రాదు. అర్థమైందా? చూడు ఎంత బాగా వచ్చింది వర్ణం కలర్లో దోశ. మనం 24 గంటలు నానబెట్టుకున్నా కూడా పుల్లగా లేదు. అంటే ఒక్కొక్క ఊరిని బట్టి, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా ఎండలు ఉంటాయి, మనకి ఇక్కడ ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా అనమాట. చూడమ్మా ఎంత చక్కగా వచ్చిందా దోశ. రాలా? బాగా వచ్చిందా? పెనం కూడా మంచిగా ఉండాలమ్మా. మంట హీటు పెద్దది ఉండకూడదు, మీడియం మంట పెట్టుకోవాలా దోశ పోసుకోవాలనుకున్నప్పుడు. మరి నీళ్ళు ఎక్కువ పోయకూడదు, మరి అదే పల్చగా ఉండకూడదు. ఇప్పుడు చూసారు కదా, ఇటు చూడండి ఇంత చిక్కగా ఇలా. ఇది అప్పటికప్పుడు కూడా కలుపుకొని పోసుకోవచ్చమ్మా. నానినప్పుడు ఉండే టేస్ట్ కన్నా అప్పటికప్పుడు కలుపుకొని పోసుకుంటే అంత టేస్ట్ ఉండదు. కాకపోతే హెల్త్ కోసం మనం ఈరోజు తినాలి, ఇప్పుడు మనం నానబెట్టుకోలేదు అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట. అప్పటికప్పుడు పోసుకున్నా కూడా దోశలు వస్తాయి, కానీ అంత టేస్ట్ ఉండదు. ఎందుకంటే ఉలవలు ఇవన్నీ పడుతున్నాయి, బొబ్బర్లు, జొన్నలు ఇవన్నీ పడుతున్నాయి. ఇవన్నీ చాలా స్ట్రాంగ్ కదా, అవి నానడానికి టైం పడుతుంది. బారాలా దోశ సూపర్గా వస్తాయి. పిండి కలుపుకునే విధానం, వేసే విధానం, పెనం హీట్గా ఉందా లేదా చూసుకోవాలా. దోశల్లోకమా ఈ అల్లం పచ్చడి కానీ, మామిడికాయ తురుము పచ్చడి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అర్థమైందా? ఇడ్లీ చూడండి బాగా వచ్చినాయా? పొద్దునవును మరి పలసగా కలుపుకోకూడదు. చిరుధాన్యాలకి వాటర్ ఎక్కువ పడుతుందమ్మా. అప్పుడు చిక్కగా కలుపుకుంటే మరుసటి రోజుకి ఆ పిండి లూజ్ అవుతుంది. సిరి ఇందులో దోశ పిండిలో కొంచెం వాటర్ పోసుకోవాలా. ఇడ్లీ పిండిలో మనం కొంచెం చిక్కగా వేసుకుంటాం కదా, కొంచెం వేసుకొని ఇడ్చుడు ఇంత పలచగా, మరీ పలచగా ఉండకూడదు. మంట కూడా ఈ దోశ పిండికి పర్టిక్యులర్గా బాగా హీట్ ఉండకూడదు, చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలా. ఎందుకు తెలుసా? ఒక్కొక్క పిండి ఇప్పుడు దోశ ఇడ్లీ పిండి ఒకలా ఉంటుంది. ఇన్ని 14 వెరైటీస్ చిరుధాన్యాలు పడింది కాబట్టి ఇది దోశ పెనానికి చుట్టేసుకోపోకుండా సిమ్ములో పెట్టుకొని చేసుకోవాల్సిన దోశ. ఎందుకంటే ఈ జొన్నలు, ఈ అయితే ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఉలవలు ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి దోశ అంత స్మూత్గా తొందరగా అవ్వదు. దానికి కొంచెం వాటర్ పోసేసుకోవాలి, ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి.
చూడు ఎంత బాగా వచ్చిందో, వాసన కూడా మంచి వాసనమా, హెల్త్కి మంచిది. షుగర్లు ఉన్నాడు ఒక పూట దోశ ఒక పూట ఇడ్లీ ఇలా చేసుకోవచ్చు, కానీ ప్రతిసారి తవ్వ మీద హీట్ ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోవాలా. మీడియం లైట్. ఇడ్లీ చూడు ఎంత బాగా వచ్చిందా, ఇది నిదానంగా చేసే దోశ. కానీ హెల్త్కి మంచిది కదమ్మా. ఇప్పుడు ఉప్మా రవ్వ, దోశ పిండి ఇవన్నీ ఒకలా ఉంటాయి. అయిపోయింది. ఉబ్బడానికి కూడానమ్మా పిండి, మన మినపప్పు బియ్యం కలిపిన పిండి తొందరగా ఉబ్బిద్ది. ఇది ఉబ్బడానికి టైం పెట్టిద్దే. ఉలవలు, అలసందలు, ఈ ఫ్లాక్ సీడ్స్ కరెక్ట్ గా ఉడకవు. అవిసె గింజలకి టైం పట్టిద్ది. ఏంది అవిసె గింజలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి, ఉలవలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి, శనగలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి, పొట్టు శనగలు, బ్లాక్ శనగలు, జొన్నలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. వీటికి చాలా టైం పడుతుంది అది ఉబ్బడానికి. ఒకవేళ ఉబ్బకపోయినా ఉబ్బినా మనం దోశ ఇడ్లీ వేసుకొని చేసుకోవచ్చు. ఉబ్బాలి అంటే మనకి ఎక్కువ టైం పడుతుంది మామూలు దోశ పిండి కన్నా కూడాను. ఇది ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి మనకి 24 గంటలు పెట్టింది. ఆంధ్రాలో అయితే 18 గంటలు. అంటే ఇప్పుడు మనం 4-5 ఇంటప్పుడు కలిపి పెట్టుకుంటే మరుసటి రోజుకి సరిపోయిద్ది, ఉబ్బిద్ది పిండి. ఒకవేళ ఉబ్బకపోయినా మీరు వేసుకోవచ్చు. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందామా.